ఈరోజు శివరాత్రి. అసలు ఈ శివరాత్రి అంటే ఏమిటి? మనకు రోజు ఒక రాత్రి వస్తోంది పోతోంది. శివుడు అంటే ఎల్లవేళలా ఉంటాడు. కానీ ఈరోజు రాత్రిని మాత్రమే మనము ఎందుకు శివరాత్రి అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం? ఈ శివరాత్రికి ఉపవాసం, జాగరణ ఎందుకు చేస్తున్నాం? ఈ ప్రపంచ మానవాళికి ఈ శివరాత్రి గురించి ఎంతవరకు తెలుసు? ఈ శివరాత్రి గురించి మన కథలలో, పురాణాలలో, ఇతిహాసాలలో, గ్రంథాలలో రకరకాలుగా చెప్పి ఉన్నారు. సాధారణ మానవులు, కేవలం ప్రాపంచిక జ్ఞానం కలిగిన వాళ్లకు ఈ శివరాత్రి గురించి ఎంతవరకు అర్థమైనది? మరి అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి యోగులకు, సాధకులకు ఎంతవరకు అర్థమైనది? ఈ శివరాత్రికి అసలు మనం ఏం చేయాలి? ఎందుకు ఈ శివరాత్రి అంత ప్రత్యేకం? ఎవరి మట్టుకు వారికి ఈ శివరాత్రి గురించి ఎంతో కొంత జ్ఞానం అనేది ఉండే ఉంటుంది. కొంతమందికి అసలు ఉండకునూ పోవచ్చు. అయితే ఈరోజు మన ఛానల్ ద్వారా ఆ పరమేశ్వరుడు ఈ శివరాత్రి గురించి ఎటువంటి జ్ఞానాన్ని అందించబోతున్నారో చూద్దాం మాస్టర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఈరోజు మనం శివరాత్రి సందర్భంగా కొన్ని అద్భుతమైన విశేషాలను తెలుసుకుందాం. అయితే ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా ఎంతో అద్భుతమైన స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఉంది. అవి కూడా వినండి, మన మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ను లైక్ చేయండి. మీ అద్భుతమైన విలువైన స్పందనను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం శివరాత్రి గురించి కొంత ప్రత్యేకమైన జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఇక్కడ శివ అంటే ఆనందం, ఇంకా మంగళకరం అని కూడా అర్థం. రాత్రి అంటే చీకటి లేదా అంధకారం. ఇక్కడ శివుడు అంటే ఆనందమయుడు, మంగళకరమైన జీవితాన్ని జీవిస్తున్నవాడు అని అర్థం. మరి రాత్రి అంటే చీకటి. చీకటి అంటే ఏమిటి? ఏది సత్యమో తెలియకపోతే అదే చీకటి, అదే అంధకారం, అజ్ఞాన అంధకారం. ఎప్పుడైతే మన జీవితంలో ఈ చీకటి అనే అజ్ఞాన అంధకారం ఉంటుందో అప్పుడు భయం అనేది ఏర్పడుతుంది. ఈ భయం అనేది మృత్యువునకు సంకేతం, ప్రతీక. అందుకే ప్రతి మనిషి కూడా మృత్యు భయంతో అనుక్షణం పోరాడుతూనే ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఈ మానవుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఆత్మ జ్ఞానాన్ని అందుకొని ఏది సత్యమో తెలుసుకున్నప్పుడు అతను అద్భుతమైన అద్వైతానుభూతిని పొందుతాడు. ఎప్పుడైతే తాను అద్వైతానుభూతిని పొందుతాడో అప్పుడు ఈ చీకటి అనే అజ్ఞాన అంధకారాల నుంచి బయటపడతాడు. మృత్యు భయం పోతుంది. తాను కేవలం ఈ దేహం కాదు, ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ మృత్యువును దాటి అమృతత్వాన్ని పొందుతాడు. అంటే అతనిలో ఇంతవరకు ఉన్నటువంటి ఆ అజ్ఞానం పోయి జ్ఞానం అనేది రావడం మొదలవుతుంది. అందుకే ప్రతి మనిషి కూడా ధ్యానం చేయాలి, ఆత్మ జ్ఞానాన్ని పొంది తీరాలి. మరి ఈ శివరాత్రి అనేది అత్యంత పరిపూర్ణమైన దైవానుగ్రహం ఈ భూమి మీదకి విస్తారంగా కురిసే రోజు ఈ శివరాత్రి. ధ్యాన సాధకులకు అత్యంత అనుకూలమైన రాత్రి ఈ శివరాత్రి. ప్రతి మనిషిలో కూడా, ప్రతి ప్రాణిలో కూడా ఒక దైవ బీజం అనేది ఉంటుంది. అది మన లోపల అంతర్లీనంగా ఉంటుంది. మరి మనలో ఉన్నటువంటి ఆ దైవ బీజం మొలకెత్తాలంటే ఈ శివరాత్రి రోజు, ఈ రాత్రంతా కూడా ఈ విశేషంగా మనం ధ్యానం చేయగలిగితే తప్పకుండా ఆ దైవ బీజం అనేది మొలకెత్తి తీరుతుంది. ఈ అద్భుతమైన రాత్రి మనం ఉపయోగించుకోవాల్సింది కేవలం లౌకిక ఆనందం కోసం కాదు ఫ్రెండ్స్. ఈ లౌకిక ఆనందం అనేది కేవలం తాత్కాలికమైనది. ఈ రాత్రంతా ఎవరైతే పూజలు చేస్తూ, భజనలు చేస్తూ, మంత్రాలు, అభిషేకాలు
ఇలా భౌతికమైన చర్యల వల్ల కేవలం లౌకిక మానసిక ఆనందం మాత్రమే కలుగుతుంది. దీనివల్ల మనలో ఉన్నటువంటి ఆ దైవ బీజం మొలకెత్తలేదు కాక లేదు. ఈ రాత్రిని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతమైన అలౌకిక ఆనందాన్ని పొందడం కోసం మాత్రమే ఉపయోగించుకోగలిగితే తప్పకుండా మన లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ దైవ బీజం మొలకెత్తి తీరుతుంది. అప్పుడే మనం అసలైన సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. నేనే దైవం అనే సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. నేను కేవలం ఈ భౌతిక దేహం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని, నేను విశ్వమూల చైతన్యాన్ని, నేను ఈ సృష్టి మొత్తం ఆవరించి ఉన్నటువంటి అనంతమైన చైతన్యాన్ని అని మనం తెలుసుకుంటాం. ఇదే అసలైన సత్యం. అందుకే శివోహం అంటే ఏంటి? ఇక్కడ శివ అంటే ఆనందం అని చెప్పుకున్నాం. అహం అంటే నేను, అంటే నేనే శివుణ్ణి, నేనే ఆనందాన్ని, నేనే మంగళకరుణ్ణి, నేనే సత్యం, నేనే దైవం. ఇక్కడ పరమశివుడు అంటే పరమ ధ్యానమూర్తి. మనం కూడా విశేషంగా ధ్యానం చేయాలి, పరమశివుళ్ళం అవ్వాలి. ఇక్కడ మనం శివుడికి పూజలు చేసో, అభిషేకాలు చేసో, ప్రసాదాలు పెట్టో, కొబ్బరికాయలు కొడుతో మనకి సత్యం తెలీదు, జ్ఞానం రాదు, మనము పరమశివుళ్ళం కాలేము. రాత్రంతా శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఎరుకతో ధ్యానం చేయాలి. ఏదైతే ఆ పరమశివుని యొక్క పరిపూర్ణమైన ఆ పరమేశ్వరుడి యొక్క ఎనర్జీ, ఆ డివైన్ పవర్ ఈ భూమి మీదకి విస్తారంగా కురుస్తుందో దాన్నంతా కూడా మన లోపల నింపుకోవాలి. అందుకు మన పాత్రను శుద్ధి చేసుకొని సిద్ధంగా ఉండాలి. నింపుకున్న వాళ్ళకి నింపుకున్నంత. మనం ఆ పరమశివుణ్ణి మొక్కటం కాదు, వేడుకోవడం కాదు, వరాల కోసం అర్థించడం కాదు, ధ్యానం చేసి మనమే పరమశివుళ్ళం అవ్వాల్సిన సమయం ఇది. ఈ అద్భుతమైన సమయాన్ని ఈ ధ్యాన సాధకులు, యోగులు తప్పకుండా ఉపయోగించుకొని తీరాలి మాస్టర్స్. అందుకే ఈరోజు విశేషంగా అందరూ ఎక్కువ మంది ఉపవాసం ఉంటారు, జాగరణ ఉంటారు. అసలు ఉపవాసం అంటే ఏంటి? ఇక్కడ ఉప అంటే సమీపమునందు, అంటే దగ్గరగా ఉండటం. వాసము అంటే ఉండటం, ఉపము అంటే సమీపము, దగ్గరగా. అంతేకాని తిండి మానేసో, లేదంటే కటిక ఉపవాసం ఉన్నందువల్లనో, లేదా ఆకలిని బలవంతంగా చంపుకోవటం వల్లనో ఉండేది ఉపవాసం కాదు. కాకపోతే ఈరోజు మనం ఎంత లైట్ ఫుడ్ తీసుకుంటే అంత మనకి అద్భుతమైన ఆ శివ పరమాత్మని యొక్క ఎనర్జీకి అతి దగ్గరగా ఉంటాం కాబట్టి. అలాగే జాగరణ ఎందుకు చేస్తాం? బలవంతంగా నిద్ర ఆపుకోవడం కాదు, లేదా ఏ సినిమాలో షికార్లో చేయటం కాదు. ఇక్కడ జాగరణ అంటే మనం పూర్తి ఎరుకతో ఈ రాత్రంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి, ఆ కాన్షియస్తో మనం కనెక్ట్ అయ్యి 24 తత్వాలతో కూడుకుని ఉన్నటువంటి మన దేహాలను పూర్తిగా ఆ పరమేశ్వరునితో లయం చేసి ధ్యానించటం. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం 25 తత్వాలతో కూడుకుని ఉన్నది. అందులో పురుషతత్వం ఒకటి అయితే 24 తత్వాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ ప్రకృతి, స్త్రీ తత్వం అంటే ఈ భౌతిక దేహాన్ని ఎవరైతే ధరించి ఉన్నారో వీరంతా కూడా ప్రకృతులే, స్త్రీ తత్వాలే. అందుకే పురుషుడు ఒక్కడే, మిగతా అందరూ స్త్రీలు అని చెప్తారు. ఈ అద్భుతమైన రాత్రిని మనము ఆ ప్రకృతి పురుషుల కలయికగా మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో అప్పుడు మన సంఖ్య ఒక్కటవుతుంది. మనం పరిపూర్ణమైన ఆత్మస్థితికి చేరుకుంటాము. అదే దివ్యమైన స్థితి, దైవ స్థితి. అప్పుడే మనము ఈ సాధారణ మానవ దేహంలో ఉన్న మనం దైవాలుగా మారుతాము. మనమంతా పరమశివుళ్ళము అయి తీరుతాం.
అయితే మనకు తెలిసినంత వరకు ఈ శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు? మనకు ప్రతి నెల కూడా ఒక మాస శివరాత్రి అనేది వస్తూ ఉంటుంది. అయితే దీన్ని మనం మహాశివరాత్రి అంటాము. ప్రతి నెల మనకు అమావాస్య వస్తుంది. ఆ అమావాస్య ముందు రోజు వచ్చేటువంటి ఆ చతుర్దశి రాత్రిని మనము, ఆ చీకటికి దగ్గరగా ఉన్న రాత్రిని మనము మాస శివరాత్రి అంటాము. కానీ ఈ ఉత్తరాయణంలో వచ్చినటువంటి ఈ మాఘ చతుర్దశి అమావాస్యకు ముందు వచ్చేటువంటి ఈ చతుర్దశి రాత్రిని మనము మహాశివరాత్రి అంటాం. అంటే కట్టిక చీకటితో కూడుకున్నటువంటి రాత్రి. ఈ రాత్రి చీకటి అంటేనే భయం, అజ్ఞానం, అంధకారం. ఈ మానవులో ఉన్నటువంటి ఈ భయాన్ని, అజ్ఞాన అంధకారాలని పోగొట్టుకునేందుకే ఆ పరమేశ్వరుడు లింగ రూపాన్ని ధరించాడు. అది కూడా జ్యోతిర్లింగం. అంతకుముందు శివుడు ఆత్మస్థితిలో ఒక చైతన్య పదార్థంగా, ఒక కాంతి రూపంలో ఉన్నాడు. కానీ ఈ మహాశివరాత్రి నాడు ఆయన ఒక రూపాన్ని ధరించాడు. అదే లింగోద్భవం, జ్యోతిర్లింగంగా పుట్టటం. అంటే ఇక్కడ రూపం తీసుకున్నాడు, కానీ అక్కడ కాళ్ళు, చేతులు, తల, మొండెం అనే అవయవాలు లేవు. కాబట్టి ఈ రూపాన్ని అరూపరూపి అంటారు. అరూపరూపి లింగ స్వరూపం అని అర్థం. ఈ రూపానికి ఆది లేదు, అంతం లేదు. అంటే పాతాళం కన్నా అడుక్కు వెళ్ళిపోయింది, మన విశ్వానికన్నా అంతరిక్షానికన్నా ఆవలికి వెళ్ళిపోయింది. అంటే పాతాళం నుంచి బ్రహ్మాండం వరకు విస్తరించిపోయింది. అందుకే ఈ లింగ రూపానికి ఆది లేదు, అంతం లేదు. అలా ఆ పరమేశ్వరుడు ఈ రూపాన్ని ధరించిన రోజు కాబట్టి ఈ రాత్రిని, ఈ అర్ధరాత్రిని మనము మహాశివరాత్రి అని అంటున్నాం. ఎందుకు ఆయన అర్ధరాత్రే ఉద్భవించాడు అంటే, ఈ కటిక చీకటి సమయంలో సమస్త లోకము కూడా అజ్ఞానావస్థలో ఉంటుంది, మృత్యు భయంతో ఉంటుంది, కటిక చీకటిలో అంధకారంలో ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు ఇవన్నీ ఈ మనిషిలో ఉన్న ఈ సరికాని వాటన్నింటినీ తొలగించేందుకే ఆయన జ్యోతిర్లింగంగా, జ్ఞాన జ్యోతిగా లింగ రూపంలో ఉద్భవించారు. అందుకే ఈ మహాశివరాత్రి రోజు ఈ భూమి మీదకు విశేషంగా ఆ పరమేశ్వరుని యొక్క ఆ ఎనర్జీస్, ఆ కాన్షియస్ అనేది పుష్కలంగా భూమి మీదకు ధారాపాతంగా వస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఎవరైతే అద్భుతమైన ధ్యాన స్థితిలో ఎరుకతో ఈ రాత్రంతా కూడా ఈ భౌతికమైన విషయాలను, ఈ బంధాలు, బాధ్యతలను పూర్తిగా పక్కన పెట్టి ఆ శివునితో, ఆ శివుని యొక్క ఎనర్జీస్తో, కాన్షియస్తో కనెక్ట్ అయిపోతారో వాళ్ళందరూ కూడా పరమశివుళ్ళే మాస్టర్స్. పశువు లాంటి మనిషి కూడా పశుపతిలుగా మారిపోతాడు. ఎందుకంటే అటువంటి అద్భుతమైన రాత్రి ఇది. ముఖ్యంగా ధ్యాన సాధకులకు అత్యంత అనుకూలమైన రోజు. మోక్షం పొందటానికి, అలౌకికమైన ఆనందాన్ని పొందటానికి, తనలో ఇంతకాలం పేరుకుపోయినటువంటి ఆ చెత్త చెదాలను, అజ్ఞాన అంధకారాలను, ఆ మృత్యు భయాలను పూర్తిగా తొలగించుకొని భయాతీతమైన స్థితికి చేరుకుంటారు. అద్భుతమైన ఆత్మ జ్ఞానంతో అమృతత్వాన్ని పొందుతారు. ఈ జీవుడే పరమేశ్వరుడవుతాడు. ఈ అంశాత్మే, ఈ జీవాత్మే ఆ పరమాత్మ అయ్యి తీరుతుంది. అందుకే ఈ అద్భుతమైన ఈ రాత్రిని మనం వృధా కాలక్షేపాలతో వృధా చేసుకోకుండా, లౌకిక ఆనందాల కోసం ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా కేవలం ధ్యాన స్థితిలో ఎరుకతో అద్భుతమైన ఆ పరమశివుని యొక్క ఎనర్జీస్ని, కాన్షియస్ని పూర్తిగా కనెక్ట్ అయ్యి అలౌకికమైన ఆనంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో, పరమానంద స్థితిలో మనం కూడా ఆ పరమశివుడిగా, ఆ
ఆనందమయుడిగా ఆ మంగళకరమైన జీవితాన్ని ప్రారంభిద్దాం. ఈ అద్భుతమైన మహాశివరాత్రి అనేది ప్రతి మానవునికి కూడా పరమ యోగ్యమైన అత్యంత పరిపూర్ణమైన దైవానుగ్రహం కురిపించి మనలో ఉన్నటువంటి ఆ దైవ బీజ కణాన్ని మొలకెత్తించే అద్భుతమైన సమయం. అందుకే ఈరోజు మనం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 12 గంటలు ఏకదాటిగా ధ్యాన స్థితిలో కూర్చోండి. అద్భుతమైన ఆ దైవంగా మారండి. మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందుకున్నందుకు ధన్యవాదాలు.